ఆ, కమర్షియల్ వాస్తు, రిలీజియన్ వాస్తు, ఓ నగర వాస్తు. మరి నగరం గురించి మీకు ఏమొచ్చయ్యా, ఆ, మీకేం తెలుసయ్యా అని అంటారు. నగరం గురించి నాకేమొచ్చంటే, నేను ఒక పొలం ఉందనుకోండి, 10 మంది పొలాలు ఉన్నాయి. ఆ పొలాల్లో ఒక ఆయన పొలం తన బార్డర్ వేసుకుంటాడు. ఉమ్, ఆ బార్డర్ సౌత్ ఈస్ట్ వైపు తిరిగి ఆయన వ్యవసాయం చేస్తున్నాడు అనుకోండి, ఆయనకి ఏం రిజల్ట్ వస్తుందో చెప్పగలుగుతా. అచ్చా అచ్చా అచ్చా, ఆ, ఆయన ఎంత ధాన్యం పండించగలుగుతాడో చెప్పగలుగుతా. ఓ, కాబట్టి నాకు నగర వాస్తు వచ్చు, ఏది ఇండస్ట్రియల్ వాస్తు వచ్చు, రిలీజియన్ వాస్తు నాకు వచ్చండి. బావ్, ఇప్పుడు దేవుడు రిలీజియన్ వాస్తు మాకు వచ్చండి అని చెప్పి వెళ్ళేసి నా ముందే ఏ సబ్జెక్ట్ లేని వాళ్ళు కూడా ఇక్కడ దేవుణ్ణి పెట్టాలి అది ఇదని పెట్టేశారు నా ముందు. ఆ, కానీ మనం ఏంటంటే అనవసరమైన సబ్జెక్ట్లో మనం వెళ్ళాం ఎగ్జాక్ట్లీ. అంటే అందుకే కదా ఇప్పుడు ఈ కష్టం మనం ప్రొఫెషనల్స్ తయారు చేయడం అనేది అనేది మెయిన్ టార్గెట్ అండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దేవుడు వాస్తు, దేవుడు గుడి ప్రతిష్ట అంటే ఎట్లుంటుందంటే ఫస్ట్ ముహూర్త బలం ఉండాలి. శంకుస్థాపనకి ముహూర్త బలం అనేది ఎక్యూర్గా ప్యూర్గా అందరు కనీసం 11 మంది బ్రాహ్మణుల అనుగ్రహంతో ముహూర్తం ఉండాలి. దేవుడి గుడి ప్రతిష్ట చేయాలంటే శంకుస్థాపన అయ్యాక ఇన్ని రోజుల్లోనే విగ్రహ ప్రతిష్ట అనేది కంప్లీట్ చేయాలి. విగ్రహ ప్రతిష్ట అనేది గుడి గోపురం మధ్యలో బ్రహ్మస్థానం నుండి మన వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహం నుండి మనం నిలబడి దండం పెట్టుకునే స్థానం ఏదైతే ఉందో అది బ్రహ్మస్థానం. ఓకే, బ్రహ్మస్థానం నుండి మనం వెంకటేశ్వర స్వామిని దర్శించి స్వామి నా కష్టాలు పోనీ అనుకుంటే చాలు, వచ్చేసరికి కష్టాలన్నీ పోతాయి. అలాంటి పవర్ తోటి మనం గుడికి ఇది చేయాలండి. ఏంటి వాస్తు అనేది చేయాలి. ఇంటికి చేసే వాస్తుకి గుడికి చేసే వాస్తుకి భూమికి ఆకాశం ఉన్నంత తేడా ఉంటుంది. సో ఇవన్నీ నెక్స్ట్ అడ్వాన్స్ కోర్సులో కమర్షియల్, రిలీజియన్ అండ్ నగర వాస్తు అండి. సూపర్ గురు. ఇక అసలైనది ఏంటంటే ఈ కోర్సు నేర్చుకుంటాం, మన వాళ్ళు నేర్చుకుంటారు, కష్టపడి ఒక 4 రోజులు కష్టపడి నేర్చుకుంటారు. దీన్ని వృత్తిగా స్వీకరించవచ్చా? దీన్ని ఈ నేర్చుకున్న తర్వాత ప్రొఫెషనల్గా మనం జ్యోతిష్యులుగా మారొచ్చా? ఇప్పుడు ముంబై కానీ కలకత్తా కానీ నేను వైదిక బ్రాహ్మణ్ అండి. నేను పొడుగు బొట్టు ఎందుకు పెడతానంటే శ్రీరాముల వారి యొక్క అనుగ్రహంతో లాస్ట్ అయోధ్య ముహూర్తం టైంలోనే నేను రాముల వారి ప్రతిష్ట చేశా. రాముల వారి విగ్రహ ప్రతిష్ట ఆ సాక్షాత్తు రాముల వారే నాకు ఆ ప్రతిష్ట చేసే అనుగ్రహాన్ని ఇచ్చారు. నా చేతుల పైన రాముల వారి ప్రతిష్ట జరిగింది కాబట్టి ఆ రోజు స్వామివారి యొక్క మహత్యం అనిపించింది కాబట్టి నేను పొడుగు బొట్టు పెడతానమాట. యాక్చువల్లీ మేము వైదిక బ్రాహ్మిన్స్. నా పేరు శర్మ అనేవాళ్ళు ఎవరు కూడా పొడుగు బొట్టు పెట్టరండి. అది ఇంతవరకు ఎవరు కూడా నాకు పాయింట్అవుట్ చేయలేదు. సో నేనే చెప్పేస్తున్నా, నేను వైదిక బ్రాహ్మిన్స్ మేము. అయితే నేను ముంబై వెళ్ళినా, కలకత్తా వెళ్ళినా, మహారాష్ట్ర వెళ్ళినా ఎక్కడ కూడా అందరు బ్రాహ్మిన్స్ నేర్చుకోవట్లేదండి. ఇప్పుడు అందరు నేర్చుకుంటున్నారు. నేర్చుకొని వాళ్ళు ప్రిడిక్షన్స్ ఇస్తున్నారు. వారి ఆఫీసులు పెట్టుకొని వాళ్ళు చక్కగా డబ్బులు కూడా సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు పంజాబీ వ్యక్తి ఉన్నాడండి ఒక ఆయన లక్షలు టర్న్ ఓవర్ చేశాడు. ఇప్పుడు చేయట్లా, లక్షల్లో టర్న్ ఓవర్ చేశాడు ఆయన. అంటే ఆయన చెప్పే విధానం కానీ పద్ధతి కానీ అవన్నీ దాన్ని బట్టి ఇది చేశాడు. ఆయన బ్రాహ్మణుడు కాదే, మరి అంత టర్న్ ఓవర్ ఎలా చేశాడు? సో అందరికి అవకాశం ఉందండి. మనసు మంచిగా ఉండి, ఆలోచన మంచిగా ఉండి, నలుగురికి మేలు చేయాలన్న తపన ఉండాలి. ఎట్లా జ్యోతిష్యం వాడాలంటే నా దగ్గర మనకు బిఎస్ టాక్ షోలో నేను ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఒక ఆయన దుర్గాప్రసాద్ నానాజీ అని ఒక ఆయన కాల్ చేశాడు. సార్ నా వయసు 65 సంవత్సరాలు, నాకు ఇప్పుడు జ్యోతిష్యం ఎందుకు, ఇవన్నీ నాకు ఎందుకు అని అనుకోవచ్చు మీరు. ఇంతవరకు జీవితంలో ఏం సాధించలేదండి, మనశ్శాంతి లేదు, మీ ప్రోగ్రాం చూసి మీతో మాట్లాడాలనిపించిందండి అని అన్నాడు. సరే మాట్లాడారు కదండి ఏంటి అని అంటే, లేదండి నాకు ఒకసారి జ్యోతిష్యం చెప్తారేమో అని అంటే, మరి నా ఫీజు ఇంత అండి అని అంటే, సరే అని ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ 2 రోజుల తర్వాత చేసి, గురువుగారు క్షమించండి నేను అంత ఇవ్వలేనండి, నా దగ్గర ఇది ఉంది అంటే, పర్వాలేదండి మీకు ఎంత వీలైతే అంత ఇవ్వండి నేను మీకు చెప్తాను.
ఆయన వయసు ఎంత అండి? 65. ఆయనకు జాతకం చెప్పడమే కాకుండా ఆయనకు నేమ్ కరెక్షన్ కూడా ఇచ్చా. ఆయన చేసుకొని ఈరోజు సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఆయన సమృద్ధి వాస్తులో మీరు చెప్పించుకోండి అని చెప్తున్నాడు ఇప్పుడు అందరికి. ఇది జరుగుతున్నది విజయవాడలో. తర్వాత దుర్గారావు అని ఒక ఆయన వరంగల్ ఆయన ఉన్నాడు. ఆయన కూడా సేమ్ ఇలాంటి పరిస్థితి ఉందండి గురుగారు అని చెప్తే వాళ్ళకు కూడా మనము నీకు ఇష్టం వచ్చినట్టు ఫీజు వేసి మనం వాళ్ళకి చెప్పాం. కానీ మన దగ్గర డబ్బులు పెట్టుకొని కూడా గురుగారికి మనము బురుడి కొట్టిస్తే భగవంతుడు మనకి బురుడి కొట్టిస్తాడు. కాబట్టి ఈ విద్య నేర్చుకుంటే ఇలా కూడా చెయ్యాలి అని చెప్తున్నాను నేను. అలా చేయిస్తాం మేము. సర్టిఫికేట్ ఇస్తారా గురుగారు? ఖచ్చితంగా. నా ఆఫీస్ ఉంది కదండి, నా ఆఫీస్ రిజిస్టర్డ్. దీన్ని పార్ట్ టైం గా కూడా నేర్చుకోవచ్చా? అంటే గృహిణులు వీళ్ళందరూ ఆన్లైన్ లో పార్ట్ టైం గా నేర్చుకోవచ్చుగా? పార్ట్ టైం గా నేర్చుకోవచ్చు అండి. వారి అంటే మనకు ఒక 2 టైంలు ఇస్తాము. ఆ టైంలలో వాళ్ళకి ఏది సెట్ అవుతే అది ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం సార్. ఒక గ్రూప్ క్రియేట్ చేసి గ్రూప్ అంతా ఏం డిసైడ్ అనుకుంటుంది అందరికి లింక్ పెడతాం. అంతే కదా. ఇప్పుడు ఏది కమ్యూనికేషన్ పెరగాలంటే అందరూ మాట్లాడాలి. కాబట్టి ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఈ గ్రూప్ లో మేమందరం డిసైడ్ చేసుకుంటాం. చిన్న స్టూడెంట్ నుండి పెద్ద స్టూడెంట్ నేను అందరం కూడా అందరూ అనుకూలంగానే చేస్తాం. ఎవరు ఏమేమి సాధించారు అనేది గ్రూప్ లో పెడతాం. మరి కోర్స్ అయిపోయాక డౌట్ వస్తుంది 2 నెలలకో 3 నెలలకో మాట్లాడొచ్చా మీతో? డౌట్లు క్లారిఫై చేస్తారా? లైఫ్ టైం ఒక్కసారి స్టూడెంట్ అవుతాయి లైఫ్ లాంగ్. మా గురుగారు ఆయన పోయేంత వరకు నాకు తిట్టేవాడు, నేను వెళ్ళి అడిగేవాడిని. అది సో ఫైనల్ గా అంటే ప్రాసెస్ ఏంటి? అసలు ఆసక్తి ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలంటే ఏం చేయాలి? రిజిస్టర్ చేయాలంటే మాకు కనిపిస్తున్నటువంటి నంబర్ల పైన కాల్ చేస్తే మీరు ముందుగా అంటే జనవరి 10 తేదీనే కాకుండా ముందుగా రిజిస్టర్ చేసుకోవాలండి. చేసుకుంటే వాళ్ళ గ్రూప్లలో పేర్లు వస్తాయి, ఒక క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. సిలబస్ ఎలా ఉంటుంది, అసలు ఏమేమి నేర్పిస్తున్నాం అనేది వాళ్ళు ఫోన్ చేస్తే చెప్పేస్తాం. చెప్పేసి క్లారిటీ ఇచ్చేస్తాం అన్నమాట. నేను నేర్చుకోలేనేమో, ఇది ఖచ్చితంగా కఠినంగా ఉంటదేమో అని ఇంకా కొందరికి డౌట్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇది మాకు కష్టమేమో, మేము నేర్చుకోలేమని అనే వాళ్ళకి వారం రోజులు ఫ్రీగా తీసుకోవచ్చు క్లాస్. ఓ సూపర్. అచ్చా, అర్థమైపోతుందా? వారం రోజులు ఇది బాగుంది. వారం రోజులు వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారో నేనే మనిషి 2 రోజులు మాట్లాడితే వాళ్ళదేందో నేను చెప్పేస్తాను. ఆయన నిజంగా చేస్తున్నాడా, అబద్ధమా, ఆయనకు వస్తుందా రాదా అనేది భగవంతుడు మాకు ఇచ్చాడు కాబట్టి మేము వాళ్ళ స్టడీ చేసి చెప్పేస్తాం అప్పుడే. సూపర్ గురుగారు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.